వికారాబాద్ అడవులపై రాడార్ పిడుగు. ఈ వికారాబాద్ అడవుల గురించి అయితే ఒక ప్రధాన వార్తాపత్రికలో ఆర్టికల్ అనేది వచ్చింది. అసలు వికారాబాద్ అడవుల్లో ఏం జరుగుతుంది? లో ఫ్రీక్వెన్సీ రాడార్ కేంద్రం ఏర్పాటుతో 12 లక్షల చెట్లు నరికివేత, లక్షల పక్షులు అంతర్ధానం. మూసీ నదికి ఇబ్బందే, నదీ ప్రవాహం తగ్గే ప్రమాదం, రేడియేషన్ సమస్యపై స్పష్టత కరువు. 30 కిలోమీటర్ల రేడియేషన్ ప్రభావం ఉంటుందంటున్న నిపుణులు. మరి ఈ వార్త, ఈ రాడార్ కేంద్రం గురించి మాత్రం హైకోర్టులో మాత్రం పిటిషన్ అనేది దాఖలు చేశారు. హైకోర్టు అడ్వకేట్ రామ్ చల్లా గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అండి, హ్యాపీ రిపబ్లిక్ డే. సార్, ఈ ఆర్టికల్ అనేది పేపర్ లో వచ్చింది కదా, అంటే దీని గురించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు కోర్టులో దాఖలు చేసాం, పిటిషన్ వేసాము అని చెప్పేసి అన్నారు కదా, మరి వాటి గురించి ఒకసారి. అంటే ఫస్ట్ ఆర్టికల్, టు బి వెరీ ఆనెస్ట్, ఇదేం పెద్ద సర్ప్రైజింగ్ ఆర్టికల్ కాదు. ఇలాంటి ఆర్టికల్ చాలా వచ్చాయి, చాలా పోయి. సో ఇది అసలు 2009 నుంచి ఈ సబ్జెక్ట్ అన్నది తెలంగాణలో అకేషనల్గా ఎప్పుడో దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు హైలైట్ అవ్వడం, తర్వాత మళ్ళీ డైల్యూట్ అయిపోవడం, జరిగే పని జరగడం అన్నది జరుగుతూనే ఉంది. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఈసారి ఒక ప్రధాన పత్రిక ఇంత పెద్ద ఆర్టికల్ వేయడం వెనకాల రీజన్ ఏంటంటే, మొన్న ఒక 2 రోజుల క్రితం మేము హైకోర్టులో ఒక ఐఏ వేయడం జరిగింది. దాంట్లో ఈ ఏదైతే రాడార్ స్టేషన్ కోసం చెట్లు కొట్టడం జరుగుతోందో దాన్ని ఆపాలి, దాని మీద స్టేటస్ కో ఇవ్వాలని మనం ఒక పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని డిసానర్ చేస్తూ, అంటే న్యాయమూర్తి దానికి అనుకూలంగా కాకుండా దానికి వ్యతిరేకంగా యాజ్ పర్ ఏదైతే రూల్స్ ప్రకారం చెట్లను కొట్టుకోవచ్చని ఒక డెసిషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ ఆర్టికల్ వచ్చినట్టు కనపడుతుంది. ఇదే కాదు, నేను ఒక ఇంగ్లీష్ వార్తాపత్రికలో కూడా చూశాను. సో ఆ ఐఏ డిస్పోజ్ ఆఫ్, అంటే మనం ఒక నార్మల్ భాషలో చెప్పాలంటే ఒక అపీల్ చేసాం కోర్టుకి. కోర్టు ఏం చేసిందంటే, మీ అపీల్లో పెద్ద వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు, నేవిని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనండి అంది. అంతేగాని మనం వేసిన పిల్ ఏదైతే ప్రజావాజ్యం ఉందో, పిల్లుని ఎక్కడా డిస్పోజ్ ఆఫ్ చేసినట్లేదు. టెక్నికల్ గా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు, జనరల్ భాషలో మాట్లాడుకున్నప్పుడు అడవి, పక్షులు, చెట్లు అని వస్తాయి. యాక్చువల్గా మీరు చూస్తే వికారాబాద్ అడవి అన్నది ఇది 2 బ్లాక్ ఫారెస్ట్. అందరికీ పరిచయం అవసరం లేకుండా తెలుసున్న ఫారెస్ట్ ఏంటంటే అనంతగిరి ఫారెస్ట్. అనంతగిరి ఫారెస్ట్ ఒక బ్లాక్ అయితే దామగుండం అన్నది ఒక ఫారెస్ట్. ఇప్పుడు ఏదైతే ఈ హ్యాబిటెంట్స్, అంటే జనాలు వచ్చి జనావాస కేంద్రాలుగా చేసుకుని ఈ మధ్యలో కొంచెం గ్యాప్లో ఊర్లు కట్టుకుని చేశారు. కానీ యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఈ 2 జంట అడవులు. ఈ జంట అడవులు ఇప్పుడు మనకి అనంతగిరి హిల్స్ అనగానే అరే చాలా పెద్ద ఫారెస్ట్ అన్న వాళ్ళకి వికారాబాద్ అసలు ఫారెస్ట్, వికారాబాద్లో దామగుండం అన్న ఫారెస్ట్ ఉందని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల దీన్ని ఏదో ఒక ఫారెస్ట్, ఒక యానిమల్స్ పోతాయి, లేకపోతే ఇక్కడ మీరు చదివినట్టు 1,00,000 పక్షులు పోతున్నాయి అని ఉంది. కానీ ద మేజర్ కన్సర్న్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ప్లాంట్స్ ఆర్ బర్డ్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ స్పీసీస్, ఇట్ ఈస్ ఎ బయోడైవర్సిఫైడ్ ఫారెస్ట్. దీంట్లో మన దురదృష్టం అని చెప్పుకోవాలి, ఈ బయోడైవర్సిఫైడ్ ఫారెస్ట్ని కేటగరైజేషనే జరగలేదు. ప్రపంచ దేశాలతో భారతదేశం చేసుకున్న ఒక ఒప్పందంలో ప్రతి చెట్టుకి ఒక రికార్డు ఉండాలి. ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి ఊర్లో ఒక రికార్డు ఉండాలి. అలాంటి రికార్డ్స్ అన్నవి రెవెన్యూ బుక్స్లో ఎక్కడా లేకుండా పోయి. సో దానివల్ల దీంట్లోంచి ఎలాంటి వనమూలికలు వస్తాయి, ఎలాంటి వృక్ష జాతులు ఉన్నాయి, వీటి స్పెషలైజేషన్ ఏంటి, వీటి ఏ రోగాలకి క్యూర్ చేస్తారు అన్నది మాటల్లోని మీరు చదివిన క్యాప్షన్ లోనే ఉండిపోయింది తప్ప రియలిస్టిక్ గా లాకో మరీజోంక దవా అని ఎప్పుడో పాత కాలం నుంచి వచ్చే సామెత, మన పూర్వీకులు మాట్లాడే సామెత ఉత్తినే వచ్చి ఉండదు కదా. అక్కడ ఆయుర్వేదం ఉండేసరికి ఆ గాలితోటే జనాలకి అవన్నీ తగ్గిపోతాయి అన్నది కూడా ఉంటుంది. మనం చాలా చూస్తున్నాం ఇంటర్నెట్ బేస్ గా డిబేట్లలో, తులసి వనం నుంచి వచ్చే గాలితో మార్పు అంటే ఈ చెట్లకి యు కాంట్ పుట్ ఎన్ ఏజ్ బిహైండ్ ఇట్. అంత హిస్టరీ ఉన్న చెట్లు కొట్టేస్తున్నప్పుడు, కొట్టేయడం అన్న దాంట్లో ఒక నిమిషం పక్కన పెడితే, కొట్టేసేది ఎవరు కొట్టేయాలి? నాకు పంటి నొప్పి వచ్చింది, పన్ను తీయాలంటే కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళను కదా, పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తా. పన్ను తీసేటోడే పన్ను తీయాలి. ఈ చెట్లను కొట్టాలనుకున్నప్పుడు నేవీకి పర్మిషన్ ఇచ్చి నేవీ చెట్లు కొట్టడం అన్నది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బికాస్ ద పాయింట్ ఈజ్
హూ హ్యాస్ సర్టిఫైడ్ దిస్ ట్రీస్? ఏ ట్రీస్ ఉన్నాయి, ఏ ట్రీస్ ను కొడుతున్నారన్న సర్టిఫికేషన్ కూడా లేకుండా జరిగే కటింగ్ ఇది. సో డెఫినెట్ గా యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్ ఈస్ ఎ మేజర్ ఏరియా ఆఫ్ కన్సర్న్. వికారాబాద్ అడవుల్ని మూసీకి పుట్టినిల్లు అని చెప్పేసి కూడా అంటుంటారు కదా, మరి మూసీకి కూడా ప్రాబ్లమే కదా, ఇంకా మొత్తం పోతాయి కదా సార్. అది రాడార్ ఇక్కడ ఒక వాదన ఉండొచ్చు. ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకున్నప్పుడు ఊటలన్నీ పోతాయి అన్నది ఒక ఆర్గ్యుమెంట్ కదా. ఊటలు ఎక్కడ ఉన్నాయి, రాడార్ స్టేషన్ లో కట్టే బిల్డింగ్స్ ఎక్కడ కడుతున్నారు ఏంటి అన్నది డీటెయిల్ అనాలిసిస్ చేసినప్పుడే మనకి పోతాయా లేదా అన్నది తెలుస్తుంది. పోతాయా అన్నది లేదా అన్నది ఒక నిమిషం పక్కన పెట్టేస్తే, అసలు దీని పాత్ అన్నది ఒకటి ఉంటుంది. రివర్ పాత్ అన్నది ఏంటంటే యూ కాల్ ఇట్, అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఈ గ్రావిటీ గురించి మాట్లాడడం మానేసి ఎత్తిపోయడాల గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాం మన. అంటే దట్ ఈస్ ద సాడ్ పార్ట్ ఆఫ్ అవర్ రివర్స్ నౌ. బట్ యాక్చువల్గా ఏంటంటే న్యాచురల్ గ్రావిటీ అని ఒకటి ఉంటుంది. రివర్ ఏంటంటే దాని ఏదైతే తోవ ఉందో అది తోవ వెతుక్కుని వస్తుంది. అప్పుడు ఏంటంటే ఎలాంటి మీకు అంటే ఒక ఎలక్ట్రిసిటీయో ఇంకేవి ఇంటర్వెన్షన్ లేకుండా డైరెక్ట్ గా మీకు వాటర్ ఫ్లో అవడానికి వస్తుంది. అంటే ఈ ప్రాజెక్టు 2900 ఎకరాలు నేవీకి ఇచ్చినప్పుడు ఏం జరుగుతోంది, వీళ్ళు డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బిల్డింగ్స్ కట్టబోతున్నారు దీంట్లో. ఇవి కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడ ఏం కడతారో తెలియదు. బట్ దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ ఛాన్స్ దట్ ద న్యాచురల్ గ్రావిటీ ఆఫ్ ద రివర్, మూసీ రివర్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్. ఇది కాకుండా యాక్చువల్ మూసీ మనకు తెలుసున్నది ఒకటే, బట్ దీనికి ట్రిబ్యూటరీస్ అంటారు. రివర్ ట్రిబ్యూటరీస్ లో ఇంకా 2-3 రివర్స్ కూడా ఉన్నాయి. బట్ ఎనీవేస్, సో విల్ స్టిక్ టు ద సబ్జెక్ట్. సో ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే మనం సబ్జెక్ట్ ఇట్స్ గోయింగ్ టు బి వాస్ట్ సబ్జెక్ట్. మూసీకి అనుసంధానంగా వచ్చే నెక్స్ట్ ఇమీడియట్ గా చెప్పుకున్నది ఈసా. చాలా మందికి తెలియదు, ఈసా అన్నది కూడా మూసీ నదిలోంచి వచ్చే ఒక రివర్, దాంట్లోంచి పుట్టేదే ఒక రివర్ ఈసా అని. అది కూడా మన జంట నగరాలకి ఒకప్పుడు తాగునీరు సాగునీరు కోసం వాడిన రివరే అది. సో ఇలాగా ఈ రివర్స్ న్యాచురల్ గ్రావిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, న్యాచురల్ గ్రావిటీతో వచ్చే వాటర్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ వాటర్ ఎడిపోతుంది అన్నది ఎవరు చెప్పలేడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెడిక్షన్. సో వీఆర్ నాట్ ప్రెడిక్టింగ్ హియర్, వీఆర్ టాకింగ్ అబౌట్ అ ప్రాక్టికల్ సినారియో. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ దే బిల్డ్ ఎ బిల్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఫ్లడ్స్ చూస్తున్నాం, అందరు ఫ్లడ్స్ వస్తున్నాయి అని అంటాం మనం. ప్రాక్టికల్ సినారియోలో ఈ ఫ్లడ్స్ వచ్చే ఇల్లులన్నీ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ గొలుసుకట్టు చెరువులు. ఈ గొలుసుకట్టు చెరువులు అంటే ఏంటంటే చైన్ పాండ్స్ ఆర్ లేక్స్, యూ కాల్ దెమ్ యాజ్. ఎప్పుడైతే ఒక లేక్ ఫుల్ అవుతుందో రెండో లేక్ లోకి వస్తుంది. ఆ ఫ్లో ఏదైతే న్యాచురల్ గ్రావిటీలో వచ్చే ఫ్లోలో మనం ఇల్లులు కట్టేసుకున్నప్పుడు అది వెళ్ళడానికి జాగా లేనప్పుడు ఎక్కడికి వస్తుంది, మన ఇంట్లోకే వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మూసీ ఏవైతే న్యాచురల్ గా వాటర్ ఫౌంటైన్స్ ఉండి అక్కడి నుంచి వాటర్ ప్రొడ్యూస్ అవుతుందో అవి అంతర్ధానం అవుతాయి అన్న లెవెల్కి మనం వెళ్ళకపోయినా సరే ఆ న్యాచురల్ గ్రావిటీలో వచ్చే వాటర్ డెఫినెట్ గా డిస్టర్బ్ కాబోతుంది. కానీ ఈ ఇప్పుడు 12 లక్షల చెట్లు నరికివేస్తుండ్రు అంటే ఆటోమేటిక్ గా అవంతి గ్రౌండ్ వాటర్ అనేది కంప్లీట్ గా ఉండదు, మెయిన్ గా వాటితోటే డిపెండ్ అయి ఉంటుంది, నీటి ఊటలు ఇవన్నీ కూడా. అంటే ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే ఈ 12 లక్షల చెట్లు అన్నదానికి దాదాపు 12 లక్షల చెట్లు అంటే ఇది యాక్చువల్ గా ఈ రాడార్ స్టేషను ప్రపోజల్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2009లో దీని ప్రపోజల్ రెడీ చేసి 2012లో ఈ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్ కి అప్రూవల్ కోసం పంపించడం జరిగింది. ఎప్పుడైతే అప్రూవల్ కోసం పంపించారో ఇది యాక్చువల్ గా రిజర్వ్ ఫారెస్ట్. దీన్ని కొట్టాలంటే మీకు పర్యావరణ చట్టాల కింద డైరెక్ట్ గా మీరు వీటిని కొట్టడానికి లేదు. డీవియేషన్ సెక్షన్ 2 కింద డీవియేషన్ లో దీన్ని అప్రూవల్ కోసం పంపించారు 2012లో. సో దీన్ని అప్రూవ్ చేస్తూ అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, సరే దీన్ని కంటిన్యూ చేయండి అని. అయితే దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే 2012లో ఈ ఎన్విరాన్మెంట్ సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో దాని గురించి పూర్తి అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే పైన చూసి దాన్ని అప్రూవ్ చేసి ఉండొచ్చు. ఎలా చేసినా సరే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ని కొట్టి రాడార్ స్టేషన్ పెట్టడం అన్నది ఒక రకంగా లాజికల్ కాదు. అండ్ మా ఫైట్ కూడా మేము వేసిన పిల్లి కూడా ఈ రాడార్ స్టేషన్ కట్టడం అన్నది లాజికల్ కాదు, దీన్ని ఎలాగైనా సరే ఆపాలి అన్నది. ఎందుకంటే వై ఓన్లీ ఇన్ రిజర్వ్ ఫారెస్ట్ అన్న దాని మీద
చేయడం జరిగింది. నిజమే సార్. ఇది ఎక్కడ మరి వేరే రాష్ట్రంలో కానీ లేదు. అంతెందుకు అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా వాళ్ళు పర్మిషన్ అనేది ఇవ్వలేదు, అక్కడ యాక్సెప్ట్ చేయలేదు ప్రజలు. మరి మన దగ్గర ఎందుకు ఇది? కేరళలో కూడా వాళ్ళు కూడా ఇవ్వలేదు. యాక్చువల్ గా మనం జనరల్ సెన్స్ లో మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు అన్నది ఒక జనరిక్ డిస్కషన్. అంటే రాజకీయ నాయకులు, పాలకులు ఎవరైనా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, మరి మన దగ్గర మాత్రమే ఎందుకు ఇది? అంటే యాజ్ ఐ సెడ్, ఐ రిపీట్ ఇట్ అగైన్, ఇట్ ఈస్ ఎ జనరిక్ డిస్కషన్. అక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదని. లెట్ మీ టెల్ యూ దిస్ ఇస్ ద సెకండ్ రాడార్ స్టేషన్. చెన్నైలో ఇదే రాడార్ స్టేషన్, ఫస్ట్ రాడార్ స్టేషన్ అక్కడ పెట్టారు. అది పెట్టినప్పుడు కూడా చాలా ఉద్యమాలు జరిగాయి. గోయింగ్ బ్యాక్ టు వాట్ ఐ సెడ్ బిఫోర్, అప్పుడు పర్యావరణం గురించి ఇంత అవగాహన లేకపోవడమో, సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్ లేకపోవడమో, లేకపోతే మీలాంటి ఛానల్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ప్రమోట్ చేయకపోవడం వల్ల అక్కడ రాడార్ స్టేషన్ కమిషన్ అయిపోయింది ఆల్రెడీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ రాడార్ స్టేషన్. ఈ రాడార్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే వేరే స్టేట్స్కి వెళ్ళడం కాదు. లెట్ మీ క్లారిఫై దట్. ఇది ఏం జరిగిందంటే, వీళ్ళ నేవీ ఫస్ట్ ఇచ్చిన ప్రపోజల్లో, దీస్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్ సబ్మిటెడ్ టు ద కోర్ట్. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో ఫస్ట్ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం చూసిన ల్యాండ్ వచ్చేసి కేజీఎఫ్ బెంగళూరు. మనందరం చూసాం కేజీఎఫ్ మూవీ. సో దీనికి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో, ఆ మైన్కి సంబంధించిన ల్యాండ్ ఫస్ట్ ప్రపోజల్గా తీసుకున్నారు. రెండో ప్రపోజల్ కింద వికారాబాద్ పెట్టారు. ఎందుకు పెట్టారు అన్నది ఇట్ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, బట్ నోబడీ నోస్ ద ఎగ్జాక్ట్ రీజన్. మైనింగ్ అంటే ఓకే, అక్కడ చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ మరి ఉన్న అడవులని మన పర్యావరణానికి మంచిది కాదు అని అన్నదాన్ని కూడా మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయడము, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దట్ ఈస్ వాట్ అవర్ కన్సర్న్ ఇస్. ఇప్పుడు మేము పిల్ వేయడం కానీ, మేము ఒక ఆన్లైన్ పిటిషన్ కూడా స్టార్ట్ చేసాం 2009లో. పిల్ వచ్చేసి 2020లో వేసాం మేము హైకోర్టులో. సో the whole concept of doing these activities is to bring awareness in people and say why in reserve forest. మీరు నమ్మరు, చెప్తే ఆశ్చర్యపోతారు. కొందరు రినౌండ్ పొలిటీషియన్స్ కూడా నాకు ఫోన్ చేసి, ఏంట్రా నువ్వు ప్రపంచ దేశాల్లో తిరిగి వచ్చినావు, ఒక దేశ భద్రత కోసం పెట్టే రాడార్ స్టేషన్కి ఎగెనిస్ట్గా పనిచేస్తున్నావు అని అనడం జరిగింది. సి, ఇఫ్ యూ లుక్ ఎట్ ద లాజిక్ ఆఫ్ ఇట్, 360 meters above the sea level ఏదైనా ఈ రాడార్ స్టేషన్కి అనుకూల ప్రదేశమే. అంటే మనం చెప్పేది ఏంటి, దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లో 360 అడుగులు సీ లెవెల్కి పైన ఉంది కరెక్ట్గా, ఇది ఒక్కటి తప్ప ఇంకేం లేదని అంటున్నాం మనం. అవునా? కాదు. ఎలా అవుతుంది అది? అదే అనేసి అది ఒకటే అన్నది ఎక్కడ రాసలేదు. బట్ ఇదే డాక్యుమెంట్ ఏదైతే నేవీ ప్రొడ్యూస్ చేసిందో, యాజ్ ఐ సెడ్, కేజీఎఫ్ వాజ్ ద ఫస్ట్ వన్, సెకండ్ వాజ్ దామగుండం, అండ్ దేర్ ఆర్గ్యుమెంట్ వాజ్ ప్రైవేట్ ల్యాండ్స్ ఎక్వైర్ చేయడానికి మా వల్ల అవ్వట్లేదు, అందుకని రిజర్వ్ ఫారెస్ట్ తీసుకుంటున్నారు, విచ్ ఇస్ రెడిక్యులస్. ఐఎమ్ సారీ బట్ దిస్ ఇస్ రెడిక్యులస్. ఎందుకంటే ఇది నిజంగా చెప్పాలంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా COVID-19 చెప్పుకోవచ్చు. COVID-19 వచ్చినప్పుడు మనందరం పీల్చడానికి భయపడి మాస్కులు పెట్టుకున్నాం, రైట్? అప్పుడు దేశ భద్రత గురించి ఎవరు మాట్లాడుకోలే మనం. గెట్ మై పాయింట్? దేశ భద్రతకి దీనికి అసలు సంబంధం లేదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ ఎ కన్ఫ్యూజన్. ఓకే, జనాల్లో ఒక అభద్రతాభావం క్రియేట్ చేసి దేశానికి, దేశ రక్షణకి ఎగెయినిస్ట్గా చేస్తున్నప్పుడు ఒక చిన్న క్వశ్చన్ మీకు. ప్రజావాద్యం వేసినప్పుడు, పిల్లి వేసినప్పుడు ఒక కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే దే షుడ్ బి సమ్ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ బిహైండ్ ఇట్. ఒక హైకోర్టు మీరు పిల్లి వేయాలంటే మినిమం హైకోర్టులో వేయాలి, లేకపోతే సుప్రీంకోర్టులో వేయాలి. హైకోర్టులో ఒక పిల్లి వేసి అది యాక్సెప్ట్ చేసి దాని మీద వాదోపవాదాలు జరుగుతున్నాయంటే ద ఆర్గ్యుమెంట్ ఈజ్ సెన్సిబుల్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు మేము ఆన్లైన్ పిటిషన్ కావచ్చు, పిల్లు కావచ్చు, వాదోపవాదాలు కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు. ఇప్పుడు ఎలాంటి కనెక్షన్ వికారాబాద్, నేను వికారాబాద్లో చదువుకోలేదు, నాకు వికారాబాద్లో దామగుండం అన్న అడవి ఉంటుందని 2016 ఫస్ట్ టైం నేను వెళ్ళేదాకా అసలు అడవి ఉందని కూడా తెలియదు. నాకు ఎవరైనా దామగుండం అంటే రామగుండం అన్నట్టే అర్థమయ్యేది. అలాంటి వ్యక్తి నేనే ఇంత మాట్లాడుతుంటే మీకు లోకలైట్స్ అయ్యి ఉండి వికారాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉన్న ఎవరైతే విలేజర్స్ ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేసారా, చేయించారా, వాళ్ళకి తెలుసా తెలియదా అన్న ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఇంత పెద్ద రాడార్ కేంద్రం వస్తుంది కాబట్టి మీకు జాబ్స్ వస్తాయి, మీకు అన్ని ఫెసిలిటీస్ వస్తాయి, మీరు అంతే ఊర్లలో ఇట్లా బ్రతుకుతున్నారు కదా అన్నట్టుగా వాళ్ళందరి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. రాడార్ స్టేషన్ అనగానే, సో you are all educated as well, so tell me what is the first thing that comes your mind? Radar station anta నేను
అంటే సైంటిస్టులు వాళ్ళందరూ పెద్ద పెద్ద జాబ్ సైంటిఫిక్ we don't know what it is, right? ఓకే, అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కి మా పిల్లలకి యూజ్ అవుతుంది అని కూడా అనుకుంటారు కదా, బట్ అది రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది ఇలా అని కూడా వాళ్ళకి తెలియదు. దట్ టూ ఎలిమెంట్స్, రేడియేషన్ ఒక ఎలిమెంట్, జాబ్స్ క్రియేషన్ ఒక ఎలిమెంట్. మీరు మాట్లాడిన దాంట్లో మళ్ళీ జాబ్స్ క్రియేషన్ లో ఫ్యూచర్ ఆఫ్ ద కిడ్స్ అంటున్నారు మీరు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, రాడార్ స్టేషన్ అన్నది ఇట్స్ ఎ సిగ్నలింగ్ స్టేషన్ టు ద సబ్మెరైన్స్ ఆర్ షిప్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఆర్ ఇన్ ద ఓషన్. ఓకే, ఈ సిగ్నలింగ్ చేయడానికి నేను అడ్వకేట్, నాకు అన్ని తెలుసు, నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను, నేను ఆపరేట్ చేస్తాను, నాకు జాబ్ ఇవ్వంటే ఇవ్వరు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ రిక్రూటెడ్ అండ్ ట్రైన్డ్ పీపుల్ అండర్ నేవీ. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, అంటే అందులో జాబ్స్ అట్లా ఏమి ఉండదు, ఏదో స్వీపర్స్ వాళ్ళలానే జాబ్స్ వస్తాయి అంటే ఆబ్వియస్ గా కదా. ఇప్పుడు స్వీపర్స్ కూడా ఇప్పుడు మనం రక్షణ కేంద్రం అంటున్నాం, అవునా? రక్షణ కేంద్రం నేవీ అన్నది ఒక రక్షణ శాఖకి సంబంధించింది. అవుట్ సైడర్స్ అసలు ట్రెస్ పాసింగ్ ఈజ్ నాట్ అలౌడ్. ఒక వ్యాలిడేట్ చేసి ఒక ఆథరైజ్డ్ పర్సన్ తప్ప ఎవడు పెడితే వాడే. ఇప్పుడు మనకి సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ ఏరియా ఉంది, ఎంతమంది డైరెక్ట్ గా కంటోన్మెంట్ ఏరియాలోకి నడిచి వెళ్ళిపోగలరు? సో జాబ్స్ క్రియేషన్ జరగచ్చు. అండ్ గోయింగ్ బ్యాక్ టు వాట్ యూ హ్యావ్ రిఫర్డ్, యుఎస్, రష్యా ఈ ఉద్యమాలు ఒక పీక్ స్టేజ్కి వచ్చి వాళ్ళు రాడార్ స్టేషన్ క్లోజ్ చేశారు. ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేసిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా అదే, 200-300 జాబులు పోయినాయి. 200-300 జాబులు పోతే గవర్నమెంట్కి అకామిడేట్ చేయడం పెద్ద పని కాదు. ద సేమ్ వే 200-300 జాబ్స్ అట్ ఎంట్రీ లెవెల్ ఆర్ ఏ కాంట్రాక్ట్ వర్కర్లు జాబ్ క్రియేట్ చేయడం కోసం ఒక అడవిని టార్గెట్ చేసి పని చేయనక్కర్లేదు అన్నది నా ఉద్దేశం. హోప్ ఇట్ మేక్ సెన్స్. ఓకే, అంటే మరి దీనికి ఇప్పుడు రాజకీయ పార్టీలు అవి ఏవైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటారా వీటిని? అంటే టు బి ఆనెస్ట్, ఇప్పుడు మనం చేసే వాదనల్లా సైంటిఫిక్ బేసిస్లో ప్రజలు మనుగడ ప్రశ్నార్థకం అవబోతోంది అన్నది కోవిడ్ ఒకసారి చూపించినప్పుడు, ఇది మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొనుక్కున్నాం, ఇది పోతే ఢిల్లీలో కాన్సన్ట్రేటర్ వాడినట్టు హైదరాబాద్ లో కూడా కాన్సన్ట్రేటర్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సో దీన్ని ఒక రాజకీయ రంగు పులవడానికి ఏం లేదు. లెట్ మీ టెల్ యూ, ఆల్ ద పొలిటికల్ పార్టీస్, టాప్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దర్ ఈస్ నో లాజిక్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ హియర్. ఓకే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్. అంటే చేసిందే ఇప్పుడు సెంట్రల్ లో అంటే బీజేపీ ఉంది, ఇప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ హయాంలోనే దీన్ని మొదలు కావడం 2009 లో అన్నారు కదా, ఆ టైంలో అంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు నాకు మళ్ళీ ఇప్పుడు ఒక 15 days బ్యాక్ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళు రాగానే. వెరీ ట్రూ. అంటే ఈ ప్రాజెక్ట్ 2009 నుంచి ఇప్పటిదాకా జరుగుతోందంటే ఇట్ హ్యాస్ టేకెన్ డిఫరెంట్ ఫేసెస్. సో దట్ బేసికలీ సేస్ 2009 నుంచి ఇప్పటిదాకా స్టేట్లో, సెంట్రల్లో స్టేబుల్గా ఒక గవర్నమెంట్ అయితే లేదు. ఓకే, లెట్స్ రూల్ అవుట్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎ మినిట్. ఒక్క నిమిషంకి ఇది పక్కన పెడితే, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే డిస్కషన్ కూడా రాజకీయ రంగు పులుముకోగానే పీపుల్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో లెట్స్ ఓన్లీ గో సైంటిఫికల్లీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఈ రాడార్ స్టేషన్ ఇప్పుడు ఈరోజు నేను రాగానే మీరు హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పారు. రిపబ్లిక్ డే అంటే అసలు ఏంటి ఒక్కసారి, అంటే అదృష్టమో దురదృష్టమో కానీ ఈరోజు రిపబ్లిక్ డే రోజు మనం ఇది మాట్లాడుకుంటున్నాం. అంటే వాట్ ఈస్ ద రిలవెన్స్, ఐ విల్ టెల్ యూ. రిపబ్లిక్ డే అన్నది మన రాజ్యాంగం లెగసీ, అంటే వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక రోజు. వెరీ సింపుల్. కాన్స్టిట్యూషన్ ని సెలబ్రేట్ చేసుకునే రోజు. కాన్స్టిట్యూషన్ లో ప్రైమ్ దానిగా మనం చెప్పేది ఏంటంటే డెమోక్రటిక్ ఫామ్. వెన్ వీ సే డెమోక్రటిక్ ఫామ్, మీరు అన్నట్టు మీ సబ్జెక్ట్కి వస్తే రాజకీయ పార్టీలు చేసేయి కదా, అంటే వాళ్ళు లేనిది అయితే వాళ్ళు చేశారు మన దగ్గరికి రారు కదా. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ ఉద్యమాలు ఒక పీక్ స్టేజ్కి వచ్చి వాళ్ళు రాడార్ స్టేషన్ క్లోజ్ చేశారు. ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేసిన వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా అదే, 200-300 జాబులు పోయినాయి. 200-300 జాబులు పోతే గవర్నమెంట్కి అకామిడేట్ చేయడం పెద్ద పని కాదు. ద సేమ్ వే 200-300 జాబ్స్ అట్ ఎంట్రీ లెవెల్ ఆర్ ఏ కాంట్రాక్ట్ వర్కర్లు జాబ్ క్రియేట్ చేయడం కోసం ఒక అడవిని టార్గెట్ చేసి పని చేయనక్కర్లేదు అన్నది నా ఉద్దేశం. హోప్ ఇట్ మేక్ సెన్స్. ఓకే, అంటే మరి దీనికి ఇప్పుడు రాజకీయ పార్టీలు అవి ఏవైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటారా వీటిని? అంటే టు బి ఆనెస్ట్, ఇప్పుడు మనం చేసే వాదనల్లా సైంటిఫిక్ బేసిస్లో ప్రజలు మనుగడ ప్రశ్నార్థకం అవబోతోంది అన్నది కోవిడ్ ఒకసారి చూపించినప్పుడు, ఇది మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, అప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొనుక్కున్నాం, ఇది పోతే ఢిల్లీలో కాన్సన్ట్రేటర్ వాడినట్టు హైదరాబాద్ లో కూడా కాన్సన్ట్రేటర్ పెట్టుకునే పరిస్థితి వస్తుంది. సో
దీన్ని ఒక రాజకీయ రంగు పొలవడానికి ఏం లేదు. లెట్ మీ టెల్ యూ ఆల్ ద పొలిటికల్ పార్టీస్, టాప్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో దర్ ఈస్ నో లాజిక్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ హియర్. ఓకే, లెట్స్ నాట్ టాక్ అబౌట్ పాలిటిక్స్. అంటే చేసిందే ఇప్పుడు సెంట్రల్ లో అంటే బీజేపీ ఉంది, ఇప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ హయాంలోనే దీన్ని మొదలు కావడం 2009 లో అన్నారు కదా, ఆ టైంలో అంటే కాంగ్రెస్ పార్టీయే ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. నేను మీకు ఒకటి చెప్తాను, మీరు నాకు మళ్ళీ ఇప్పుడు ఒక 15 days బ్యాక్ నుండి మళ్ళీ స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళు రాగానే. వెరీ ట్రూ. అంటే ఈ ప్రాజెక్ట్ 2009 నుంచి ఇప్పటిదాకా జరుగుతోందంటే ఇట్ హ్యాస్ టేకెన్ డిఫరెంట్ ఫేసెస్. సో దట్ బేసికల్లీ సేస్ 2009 నుంచి ఇప్పటిదాకా స్టేట్లో సెంట్రల్లో స్టేబుల్గా ఒక గవర్నమెంట్ అయితే లేదు. ఓకే, లెట్స్ రూల్ అవుట్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎ మినిట్. ఒక్క నిమిషంకి ఇది పక్కన పెడితే, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే డిస్కషన్ కూడా రాజకీయ రంగు పులుముకోగానే పీపుల్ విల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో లెట్స్ ఓన్లీ గో సైంటిఫికల్లీ అబౌట్ దిస్ సబ్జెక్ట్. ఈ రాడార్ స్టేషను ఇప్పుడు ఈరోజు నేను రాగానే మీరు హ్యాపీ రిపబ్లిక్ డే చెప్పారు. రిపబ్లిక్ డే అంటే అసలు ఏంటి ఒక్కసారి, అంటే అదృష్టమో దురదృష్టమో కానీ ఈరోజు రిపబ్లిక్ డే రోజు మనం ఇది మాట్లాడుకుంటున్నాం. అంటే వాట్ ఈస్ ద రిలవెన్స్ ఐ విల్ టెల్ యూ. రిపబ్లిక్ డే అన్నది మన రాజ్యాంగం లెగసీ, అంటే వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక రోజు. వెరీ సింపుల్. కాన్స్టిట్యూషన్ని సెలబ్రేట్ చేసుకునే రోజు. కాన్స్టిట్యూషన్లో ప్రైమ్ దానిగా మనం చెప్పేది ఏంటంటే డెమోక్రటిక్ ఫామ్. వెన్ వీ సే డెమోక్రటిక్ ఫామ్, మీరు అన్నట్టు మీ సబ్జెక్ట్కి వస్తే రాజకీయ పార్టీలు చేసేయి కదా, అంటే వాళ్ళు లేనిది అయితే వాళ్ళు చేశారు కదా, మన దగ్గరికి రారు కదా. బట్ రిమెంబర్ వన్ థింగ్, వాళ్ళని కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు? ఓటర్లు, కామన్ మ్యాన్, రైట్? మీరు నేను కలిసి వాళ్ళని కూర్చోబెట్టాం. వాళ్ళు చట్టం చేసినా ప్రజా ఉద్యమాలు ఎన్నో మార్చాయి. లెట్ మీ టెల్ యూ దట్. ప్రజా ఉద్యమాలు చాలా సబ్జెక్టుల్లో పెద్ద పెద్ద దేశాల్లో కూడా, బట్ వాళ్ళకి ఇంకా అక్కడ ప్రజలకు కానీ, ప్రజలు అంటే వాళ్ళే అని కాదు, అక్కడ అవగాహన అనేది ఇంకా దానికి. అందుకే నేను అన్నాను, అవగాహన గురించి మనం మాట్లాడుతున్నాం కనుక రాజకీయం పక్కన పెట్టాను. రాజకీయం పెట్టేయంగానే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటుంది కదా. వెరీ ట్రూ. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరో పార్టీ అంటారు, నేనో పార్టీ అంట. అంటే మనం ఈ సబ్జెక్టు చెప్పే ముందే ఇది నాది కాదు, ఇది నీది, ఓకే, బైఫర్కేషన్ చేసేస్తుంది. ఓకే, లెట్స్ నాట్ బైఫర్కేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాలిటిక్స్. ఓకే, నేను మీకు ఒకటే సింపుల్ స్టేట్మెంట్ చేస్తాను. స్టేట్మెంట్ ఏంటంటే, అన్ని టాప్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ ఫార్మ్. దేర్ ఎండ్స్ ద డిస్కషన్ ఆఫ్ పాలిటిక్స్. సో నౌ ద టర్న్ ఈస్, ఇది ప్రజా ఉద్యమంగా మారి అసలు జరగబోతోంది ఏంటి? ఒక రిజర్వ్ ఫారెస్ట్ ని టచ్ చేసి ఒక దేశ భద్రత గురించి మాట్లాడుతున్నామంటే, అంటే ఇంకా మనం 1900 శతాబ్దంలోనే ఉన్నాం, 21లోకి రాలేదు. ఎందుకంటే వీ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్. దేశం, నన్ను కూడా చాలా మంది అన్నారు, దేశము, దేశ రక్షణ, చెట్లు. ఒక పని చేద్దాం మనం. మీ ఇంటి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ ఇంటి ముందు సీసీటీవీ ఉంది. ఎవడో వచ్చి ఒక బడ్డింగ్, ఒక పువ్వు, గులాబీ పువ్వుని కోసుకుపోతాడు. వాడు ఎవడో తెలిస్తే మీరు వాడి ఇంటికి కూడా పోతారు. నేను యాక్చువల్గా ఒక కేసు చూశాను ప్రాక్టికల్. ఎవరో పొద్దున్న 4:30-5 గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఒక పువ్వు కోసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళు సీసీటీవీలో ఎవరు కోసిరో చూసి వాళ్ళు ముసుగు వేసుకుని ఉంటే ప్రతి ఇంటికి వెళ్ళి అడిగారు. ఇక్కడ మనం మాట్లాడే సబ్జెక్ట్లో యాజ్ ఐ సెడ్ 12 లక్షల చెట్లని ఒక నంబర్ పెట్టారు, కానీ లక్షలాది చెట్లు పోయే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, దేర్ ఇస్ నో నంబర్. ఫారెస్ట్ అంతా నాశనం అయిపోతుంది అనేసే కదా ఇదంతా అవుతుంది అన్నది జనరల్ వ్యూ. కానీ లక్షలాది చెట్లు పోయినప్పుడు మనం ఒక పువ్వు కోసమే ఒక వ్యక్తి ఇంత గొడవ పెట్టుకున్నప్పుడు మన చెట్ల కోసం మనం ఎంత గొడవ పడాలన్నది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మనం కూడా యాజ్ ఐ సెడ్, లీవ్ ద పాలిటిక్స్ aside, we need to make common man think why are they doing it. రామ్ గారు, మరి కోర్టులో అయితే పిటిషన్ అయితే వేసిండ్రు, మరి ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. మరి మీ పిటిషన్ వేయడంతో ఇప్పుడు ఏమన్నా స్టే తీసుకురాగలుగుతారా? ఈ వర్క్ ఆపగలుగుతారా? See, I should tell you the history of it. నేను ఇంతకుముందు చెప్పినట్టు 2020లో మనం పిల్ వేయడం జరిగింది. మధ్యలో మనకి స్టేటస్ కో వచ్చింది, చెట్లు కొట్టద్దని కోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది నేవీకి. సో ఆపడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన సైడ్ నుంచి కూడా డిలే కానీ, లేకపోతే కొన్ని కరెక్ట్గా టైంకి డాక్యుమెంట్స్ అక్వైర్ చేసి సబ్మిట్ చేయకపోవడం వల్ల కూడా వీ లాస్ ద స్టేటస్ కో. సో అగైన్ ఆస్కింగ్ ఫర్ ద స్టేటస్ కో వీ వెంట్ టు ద కోర్ట్. ఈసారి
ఈసారి స్టేటస్ కో రాలేదు. ఇప్పుడు స్టేటస్ కో రానంత మాత్రంలో ఇది ఆగేది ఏం లేదు. సో నెక్స్ట్ స్టెప్ కింద అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తూ ప్యారలల్ గా వీ విల్ ఛాలెంజ్ దిస్ డెసిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. దానివల్ల ఏమవుతుందంటే స్టేటస్ కో వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అవుతుందా అవదా అన్నది నోబడీ నోస్ ఇట్. యాజ్ ఐ సెడ్ 2016లో అసలు దామగుండంకి రామగుండంకి డిఫరెన్స్ తెలియను నేను. టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టాకింగ్ ఇన్ డెప్త్ అబౌట్ ద సబ్జెక్ట్. ఓన్లీ థింగ్ వాట్ వీ క్యాన్ డూ ఇస్ వీ కెన్ ఫైట్ ఫర్ ఇట్, వీ కెన్ క్రియేట్ అవేర్నెస్, వీ కెన్ ఎడ్యుకేట్ పీపుల్ అండ్ వీ కెన్ సే ₹1 నీ కొడుక్కి నీ కూతురికి బ్యాంక్ లో డిపాజిట్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు. దీంట్లో ఒక్క చెట్టు బతికున్నా రేపొద్దున యూ కెన్ క్లెయిమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి అలైవ్. ఓకే, మేబీ నేను మాట్లాడే సెన్స్లెస్ గా అనిపించచ్చు, కానీ పీపుల్ షుడ్ స్టాప్ దర్ రేస్. జీవితంలో పరిగెట్టడం అన్నది ఒకసారి ఆపి కరెక్ట్ గా చూస్తే నేను ఏం మాట్లాడుతున్నా అన్నది ఇట్ మేక్ సెన్స్. ఇట్ మేక్ రియల్ సెన్స్ బికాస్ దట్ ఈస్ వాట్ వీ నీడ్. మనం డెవలప్మెంట్ పేరుతో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న చెట్లు కొట్టేస్తున్నాం. సరే డ్రైనేజీలకు ఇబ్బంది అవుతుందనో, మనకి ఇబ్బంది అవుతుందనో, పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని కొట్టేసుకుంటున్నాం. సో దట్ ఈస్ అట్లీస్ట్ అగ్రియబుల్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్, బట్ దిస్ ఈజ్ నాట్. అంటే దానికి తగ్గట్టుగా మన ఫారెస్ట్లలో అని ఒక చెట్టు నరికితే 6 చెట్లు పెట్టడం, ఈ కాన్సెప్ట్ దాంతో ఆటోమేటిక్గా కొంచెం తేడా అనేది కనిపిస్తుంది, ప్రజల్లో అయితే వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర కొట్టుకున్న చెట్టుకు మీరు 6 పెట్టండి, 10 పెట్టండి, లేకపోతే ఒకటే పెట్టండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం పెట్టిన చెట్టు 10 సంవత్సరాలు సంరక్షించినా సరే ఎంత పెద్దగా అవుతుంది అన్నది యూ కాంట్ క్లెయిమ్ ఇట్. అండ్ యాజ్ ఐ సెడ్ అగైన్, ఈ బయోడైవర్సిటీ ఫారెస్ట్ కింద దీన్ని క్లెయిమ్ చేసి లేకపోతే దీన్ని బైఫర్కేషన్ జరగలేదు. అంటే మనకు అసలు అక్కడ ఉన్న ట్రీ ఏంటి, అసలు మనం ఏం కొడుతున్నాం, ఏమి అదే ట్రీ పెడుతున్నామా, ఇది పెడితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నది వీ డోంట్ నో దాట్, రైట్? వితౌట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ వితౌట్ టాకింగ్ అబౌట్ ద కోర్ ఆఫ్ ద సబ్జెక్ట్ వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. ఇప్పుడు చెట్లతో మాట్లాడండి, పుట్టలతో మాట్లాడండి అని మనం మాటల్లో 12 లక్షల చెట్లు నరికేస్తే 12 లక్షల చెట్లు పెట్టమన్నారు, కానీ సేమ్ ఆ చెట్లు పెట్టమని అయితే అదే. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ కరెక్ట్ చేస్తున్నా, నేను 12 లక్షల చెట్లు కొట్టేస్తానన్నది ఎక్కడ ఫిగర్ లేదు. బట్ దెర్ ఈజ్ ఏ రఫ్ estimate what the central government in their approval has said. The Navy has to compensation kinda compensation kampa, there is a body which regulates this kampa regulation kinda oka దాదాపు 11 లక్షల చిల్లర చెట్లు పెట్టాలి మీరని నేవీకి ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దెర్ ఈస్ నో అబ్జెక్షన్ ఆన్ దాట్. బట్ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు దీంట్లో ఉన్న చెట్లలో 150 సంవత్సరాల చెట్లు ఉంటాయి, 200 సంవత్సరాల చెట్లు ఉంటాయి, అండ్ దిస్ ఈజ్ ఆల్ లింక్ టు బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ అంతా డిస్టర్బ్ అయినప్పుడు మీరు చెట్టు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టడం వల్ల జరిగేది ఏం లేదు. So that is what the major concern is. What I request everybody is, let's not get into any other debate. Let's talk about the sanctity of the project. అసలు దీంట్లో ఉన్న థ్రెట్ ఏంటి, మనం ఏం మాట్లాడుతున్నాం, టెక్నికాలిటీస్ ఏంటి, నిజంగా మనకు అవసరమా అన్న సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు, జనాల్లో అవేర్నెస్ వచ్చినప్పుడు, that automatically leads to the project to be halted. Okay, maybe ఒక 100 చెట్లు 200 చెట్లు మన ఈ ఫైట్ అయ్యే లోపుని, లేకపోతే దీనికి ఒక కంక్లూజన్ వచ్చే లోపుని జరగచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని బలిదానాలు జరిగితే తప్ప యూ డోంట్ గెట్ ద విక్టరీ. సో ఆ సెన్స్ లో చూసినప్పుడు అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ కమ్ టు దిస్ స్టేజ్. వాళ్ళు కొడుతూనే పోతారు కనుక మేము కూర్చుంటాం అనే బదులు, సరే వాళ్ళు కొడితే కొట్టిర్రు, మనం చేయాల్సింది మనందరం కలిసికట్టుగా యాజ్ ఇండివిజువల్స్ when we take an initiative, this can definitely be addressed. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి డెఫినెట్లీ దేని గురించి. కానీ ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకొని నడిపించాలి కదా ఫస్ట్ అయితే. అంటే ఈ రోజు మనం ఇక్కడ నుంచి మాట్లాడుకోవడం ఫస్ట్ టైం కావచ్చు. యాజ్ ఐ సెడ్, ఫ్రమ్ 2016 ఐ బీన్ టు ఫారెస్ట్, మెట్ ఫ్యూ పీపుల్, పొలిటీషియన్స్ కలవడం జరిగింది, లోకల్ లీడర్స్ని కలవడం జరిగింది, లోకలైట్స్ని కలవడం జరిగింది. అండ్ వీ కేమ్ టు నో, యాజ్ ఐ సెడ్, దెర్ లాట్ ఆఫ్ థింగ్స్. యాజ్ ఐ సెడ్, అసలు మూసి అక్కడ పుడుతుందని తెలవనోండి ఈరోజు ఇంకో 3 ఉన్నాయి అని చెప్పే స్టేజ్లో ఉన్నా అంటే బికాస్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ వర్క్ బీయింగ్ డన్ అండ్ వీ హ్యావ్ బీన్ ఎడ్యుకేటింగ్ పీపుల్. బట్ ఓన్లీ ఫ్యూ వాయిసెస్ కెనాట్ మేక్ ద ఇంపాక్ట్. అదే మీరు అన్నారు కదా, తెలంగాణ మూమెంట్ దానికి అంటే ఒక లీడర్తోనే ఏం పార్టీలతో సంబంధం లేకుండా అనేది తీసుకొని చేసిండ్రు అనేసి. మరి ఈ విధంగా ఇప్పుడు తెలంగాణ అంతా చేస్తారా? చేయరు కదా. దానికి వికారాబాద్ అంటే వికారాబాద్ వాళ్ళు చేసుకుంటారులే అనే టైప్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ గా. అంటే అదే కావాల్సింది, అదే చైతన్యం మనం మాట్లాడేది. ఇప్పుడు వికారాబాద్ వల్ల, వికారాబాద్ అడవుల వల్ల, బికాజ్ మనం ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మాన్సూన్స్, క్లౌడ్స్ ఫార్మేషన్ ఇవన్నీ చెప్తాం మనం, అవునా? ఓన్లీ వికారాబాద్ పక్కన ఉన్న ఊళ్ళల్లోనే ఆ సబ్జెక్ట్ చెప్పొచ్చుగా. మనం ఎక్కడో
బీహార్లో లేకపోతే కర్ణాటకలో మహారాష్ట్రలో కూడా ఆల్మోస్ట్ సేమ్ సబ్జెక్ట్ కదా. ఎందుకు చెప్తున్నాం అంటే ఒక పర్యావరణం బ్యాలెన్స్, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్స్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ ఎవ్రీబడి నీడ్ టు టేక్ ద ఇనిషియేటివ్. ఓకే, ఇప్పుడు వికారాబాద్లో ఉన్న 100 మందే ఇనిషియేటివ్ తీసుకోవాలని ఆగితే ఇది ముందుకు కదలదు. అదే దీంట్లో ఉన్న ప్రాబ్లం. ఇప్పుడు నాలాంటి వ్యక్తి, బయట వ్యక్తి వచ్చి వికారాబాద్ గురించి పోరాడుతున్నప్పుడు అక్కడ ఉన్న 100 మందిలో 20 మందో 30 మందో కాంట్రిబ్యూట్ చేస్తే ద హోల్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ, whole of India, and people who are residing outside of India should also look into it as a major threat to humanity. Not to Vikarabad, not to any particular person, or not to talk about the safety and the security measures of the country. Let's talk about it as a immediate threat to human life. అదే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దెర్ ఈస్ నో లిమిట్ టు ఇట్. యాజ్ వీ స్పీక్, ఇదే సబ్జెక్ట్ మీద మనం మాట్లాడితే నెక్స్ట్ ఒక 3-4 అవర్స్ మాట్లాడితే యూ విల్ నో ద డెప్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. యాజ్ ఐ సెడ్, ద వరల్డ్ బయోడైవర్సిటీ కిలోమీటర్ల వరకు మినిమం గానే 30 కిలోమీటర్స్, మాక్సిమం 60 కిలోమీటర్స్. 60 కిలోమీటర్స్ అంటే వికారాబాద్, హైదరాబాద్ కి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. అంటే మనం ఈ రాడార్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు, because there is a different argument which is going to come up. This is a very low frequency. But మళ్ళీ ఈ రాడారు ఫ్రీక్వెన్సీ అన్నవి మీరు విరివిగా వినే వాటిల్లో డొమెస్టిక్ ఏవియేషన్లో కూడా రాడార్ వాడతారు. మరి అక్కడ థ్రెట్ కానప్పుడు, రెండోది మీరు పోలీస్ వాళ్ళ దగ్గర ఒక సెట్ చూసి ఉంటారు, దాన్ని విహెచ్ఎఫ్ సెట్ అంటారు. ఓకే, అది వెరీ హై ఫ్రీక్వెన్సీ. ఓకే, దిస్ ఈజ్ లో ఫ్రీక్వెన్సీ. సో జనాల పర్సెప్షన్, అంటే నేను అన్నట్టు ఈ సబ్జెక్ట్ దెర్ ఈస్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఏవియేషన్లో వాడే ఫ్రీక్వెన్సీ వేరు, పోలీస్ సెటిల్లో వాడే ఫ్రీక్వెన్సీ వేరు, ఇప్పుడు మనం వాడే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ వేరు. లో ఫ్రీక్వెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గివ్ యూ అన్ ఐడియా, 3 to 30 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో వెళ్తుంది. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ మధ్యలో వస్తే ఆబ్జెక్ట్లో దూరి కూడా వెళ్ళిపోతుంది. ఓకే, పోనీ ఇది కూడా వదిలేద్దాం, సైంటిఫిక్గా వదిలేసినా సరే, ఎక్కడో వికారాబాద్ అడవుల్లో కూర్చుని సముద్రం మనకి దగ్గరలో ఉన్న బే ఆఫ్ బెంగాల్ అనుకుందాం. బే ఆఫ్ బెంగాల్లో ఉన్న సబ్మెరీన్కి, అండ్ అగైన్ లెట్ మీ టెల్ యూ, ఇట్ క్యాన్ బి ఇన్ ఎనీ డెప్త్ ఆఫ్ ద బెడ్ ఆఫ్ ద ఓషన్. సబ్మెరీన్స్ జనరల్ టెండెన్సీ ఏంటి, దే గో డీప్ డౌన్ ఇన్ ద ఓషన్. అది 10,000 అడుగులు కావచ్చు, 20,000 అడుగులు కావచ్చు, 30,000. ఇక్కడి నుంచి సిగ్నల్ అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి వాటర్లోకి వెళ్ళడం అన్నది, సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద వేవ్. Okay, so that's where the frequency, very low frequency, has been completely ruled out from the books in US and Russia in the initial days of 90s. 1994 completely they banned it. So that is the intensity of the wave. Let's not get into the technical side of it, as I said. మామూలుగా ఫ్రీక్వెన్సీ అంటే మామూలుగా మన సెల్ టవర్స్ వాటి వేస్తేనే వాటి రేడియేషన్స్ తోనే ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు అంటే సెల్ రేడియేషన్ అన్నది మేబీ ఇట్స్ దేర్ ఇన్ లాస్ట్ 10-15 years. ఓకే, లెట్ మీ టెల్ యూ ద న్యూ సబ్జెక్ట్ వాట్ ద వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈజ్ యువర్ వైఫై సిగ్నల్స్. రాత్రి పడుకున్నప్పుడు వైఫై సిగ్నల్ ఆపకపోవడం వల్ల కూడా బ్రెయిన్ కి ఎఫెక్ట్ జరుగుతుందని మాట్లాడుకుంటున్నప్పుడు, చెక్ దిస్ ఫ్రీక్వెన్సీ. అండ్ జస్ట్ దీని అంటే మామూలుగా ఓన్లీ రేడియేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక పుట్టని శిశువు అంటే తల్లి గర్భంలో ఉన్న ఒక పిండానికి వినికిడి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది దీనివల్ల. అట్ ద సేమ్ టైం యానిమల్స్ వినికిడి ప్రాబ్లం, అంటే వినికిడి బ్రెయిన్ గ్రోత్ అన్నది కూడా ఒక రకంగా పోనీ కొంచెం స్పీడ్ తగ్గిన బ్రెయిన్ది అసలు వినలేకపోవడం అన్నది అన్ఇమాజినబుల్. కెన్ యూ ఇమాజిన్ ఎ కిడ్ వితౌట్ హియరింగ్? అదే. సో దీన్ని ఏంటంటే యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ కి హియరింగ్ లాస్ వచ్చే ఛాన్స్. ఓకే, సో ఈ ఫారెస్ట్ ని డిస్టర్బ్ చేసినప్పుడు, మీ ఇంట్లోకి ఎవడో వచ్చినప్పుడు మీరు ఎక్కడ పోవాలన్న సబ్జెక్ట్ వచ్చినట్టే. ఇప్పుడు వీళ్ళు నేవీ అక్కడ ఎంటర్ అయ్యి స్టేషన్స్ కట్టినప్పుడు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలుగుబంటి, మొన్న ఎక్కడో నేను చదివాను నిజామాబాద్లో ఎక్కడో ఎలుగుబంటి ఊర్లోకి వచ్చిందని. మనం యాక్చువల్గా వికారాబాద్ సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ 2023లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే వీధి కుక్కలు జింకని చంపేసేయన్న ఒక న్యూస్ వచ్చింది. దట్ స్పీక్స్ ఆన్ ఇట్స్ ఓన్. మేబీ మామూలుగా చదివితే మామూలుగానే ఉంది, కానీ ఒక అరణ్యంలో ఉండాల్సిన, ఒక డెన్స్ ఫారెస్ట్లో ఉండే ఒక యానిమల్ అసలు కుక్కల కంటపడ్డం ఏంటి అంటే
somewhere we are occupying their space, they don't have space and they're lost in their space, so they are coming out of the forest. So that is a major threat. మరి మీరు ఇక్కడ ప్రజలకి అందరికి ఏమని చెప్దాం అనుకుంటారు? దీంతో మెసేజ్ ఏంటి అసలు? See, మిగతావన్నీ పక్కన పెట్టేసి అసలు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఒక ఇండివిజువల్ కెపాసిటీలో ఆలోచన ఎవరి మీ థింకింగ్ కెపాసిటీ వేరు, నా థింకింగ్ కెపాసిటీ, బట్ అండర్స్టాండ్ ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద సబ్జెక్ట్. చాలా చాలా ఈజీ సబ్జెక్ట్. పెద్ద మన చెట్లు గులాబీ పువ్వు గురించి మనం మాట్లాడుకున్నట్టు మన ఇంట్లో పువ్వు కోస్తేనే మనం రియాక్ట్ అవుతున్నప్పుడు ఇంత పెద్ద చెట్లు కొట్టేస్తే ఏం జరగబోతోందని గెస్ చేయలేకుండా ఉన్నారని అనుకుంటలేను నేను సమాజం. కానీ యాజ్ ఐ సెడ్, ప్లీజ్ ఎవ్రీబడి టేక్ సమ్ టైమ్, పాజ్ యువర్ బిజీ షెడ్యూల్ and think about what is happening with us. That's what I would say. ఈ అడవుల గురించి అయితే ప్రజల్లో అవగాహన కల్పించడానికి అయితే మీరు చాలా కృషి చేస్తున్నారు. Thank you అండి, thank you. ఓకే సార్, మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. Thank you.